ప్రణయ్ పరువు హత్య కేసులో దోషులకు నల్గొండ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసుపై నల్గొండ ఎస్పీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జడ్జ్మెంట్ వచ్చింది. ఈ జడ్జ్మెంట్లో కూడా A2 సుభాష్ శర్మ అదే ద పర్సన్ హూ హ్యాస్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణయ్, అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా A3, A4, A5, A6 అండ్ A7 అండ్ A8 వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం 11 లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ సంవత్సరం మళ్ళా దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతాం అనే అపోహలో చాలామంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషన్ కేసులో అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచే సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద ఒక FIR రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీమ్, పాత రంగనాథ్ సార్, SP సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగింది. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ done the investigation and also the officers who have followed up with the prosecution, especially our current DSP Miryalguda garu kuda chaala varaku prosecution lo follow up cheyadam jarigindi. So it's a very good achievement from Nalgonda police, and also it is a very good message can be sent. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్లాంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామనే అపోహలో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు తప్పులో పడతారండి. కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది. మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? నరేషన్ అనేది మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.